ఏవండోయ్ శ్రీవారు ఎపిసోడ్ 13. శివ అర్జున్ బెడ్ కింద ఉన్న మరో పరుపు తీసుకొని ఫ్రిడ్జ్లో ఉన్న ఒక బీర్ బాటిల్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి అక్కడ పరుపు పరిచి బాల్కనీలోని డోర్ క్లోజ్ చేసి ఇద్దరు పక్కపక్కన కూర్చొని బీర్ షేర్ చేసుకుంటూ బాల్కనీ నుంచి కనబడుతున్న రోడ్డు చూస్తూ ఉన్నారు. పల్లవి శివాని బెడ్పై కూర్చొని ఉన్నారు. బొజ్జ నిండా తినడంతో బాబు అదే బెడ్పై శివాని పల్లవి మధ్యలో పడుకున్నాడు. శివ అర్జున్ ఒకే బీర్ను ఇద్దరూ షేర్ చేసుకుంటూ కాసేపు ఇద్దరూ ఏం మాట్లాడుకోవడం లేదు. కాసేపటి మౌనం తర్వాత శివ అర్జున్ భుజంపై తలవాల్చి థ్యాంక్ యూ బావా అని అన్నాడు. ఎందుకురా అని అన్నాడు అర్జున్. నాకు తెలియకుండా నువ్వు మామయ్యతో మాట్లాడి నాతో శివాని పెళ్ళికి ఒప్పించావు కదా, అందుకు. అయినా నువ్వు మామయ్యతో మాట్లాడిన విషయం నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు అని అన్నాడు శివ. శివకి అర్జున్ వెళ్ళి మాట్లాడిన విషయం తెలియదు. అర్జున్ రంగనాథ్ గారితో మాట్లాడి వెళ్ళాక శివాని తల్లి మీ పెళ్ళికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పడంతో శివాని శివకి ఫోన్ చేసి నాన్న పెళ్ళికి ఒప్పుకున్నారు అని సంతోషంగా చెప్పింది. కానీ అర్జున్ వచ్చి మాట్లాడిన విషయం మాత్రం చెప్పలేదు. ఎందుకంటే అర్జున్ చెప్పకని మాట తీసుకున్నాడు శివాని దగ్గర. శివ కూడా ఎలా ఒప్పుకున్నారు రీజన్ అడగలేదు. శివాని ఒప్పించి ఉంటుంది అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు రంగనాథ్ గారు చెప్పడంతో శివకి తెలిసింది. శివ నుదిటిపై తమ మరో చేతితో ఒకటి మొట్టి ఎందుకు చెప్పాలి బే, నువ్వు శివానిని ప్రేమించావన్న విషయం చెప్పావు, జాబ్ వచ్చాక పెళ్లి చేసుకుంటానని చెప్పావు, శివాని వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి వెళ్తున్నాను అని ఎందుకు చెప్పావు, కానీ బాబాయి మీ పెళ్ళికి ఒప్పుకోలేదు అని చెప్పావా? లేదు. నువ్వు బాబాయ్తో మాట్లాడి మన రూమ్కి వచ్చిన తర్వాత అడిగితే సమాధానం చెప్పలేదు. తర్వాత పెళ్లి చేసుకుంటామని చెప్పి సైలెంట్గా ఉన్నావు. నువ్వు ఎంత దాచాలని చూసినా నీ మొహంలో బాధ నాకు కనిపించిందిరా. అందుకే శివానికి ఫోన్ చేసి విషయం అడిగాను. జరిగిన విషయం శివాని చెప్పిన వెంటనే నేను వెళ్ళి బాబాయ్తో మాట్లాడాను, మీ పెళ్ళికి ఒప్పించాను అన్నాడు అర్జున్. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్ రా. నీ వల్లే ఇప్పుడు నేను ఇంత హ్యాపీగా ఉన్నాను. హాస్టల్ రూమ్మేట్గా నా లైఫ్లోకి వచ్చావు. ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్గా మారావు. మొదట్లో హాస్టల్లో ఎవరో నా రూమ్ షేర్ చేసుకుంటారు అంటే భయమేసింది. అతను ఎలాంటివాడో ఏంటో అని భయమేసింది. వచ్చిన కొత్తలో నిన్ను చూస్తే చాలా భయమేసేది. ఎప్పుడు మొహాన్ని ముడుచుకొని పెట్టుకొని ఉంటావు. ఎవరితో సరిగ్గా మాట్లాడవు. ఆఖరికి రూమ్ షేర్ చేసుకుంటున్నా నాతో కూడా. నీకు గుర్తుందా, ఒకరోజు సీనియర్స్ నన్ను మీ అమ్మ ఎవరు, ఎవరికి పుట్టావు, నీకు ఎవరు లేరా, మరి ఎలా పుట్టావు అని అడ్డమైన క్వశ్చన్స్ అడిగి ర్యాగింగ్ చేస్తుంటే చూసి వచ్చి వాళ్లను నా కోసం కొట్టావు చూడు. అప్పుడు అర్థమైంది నువ్వు మొహాన్ని గంభీరంగా పెడతావు కానీ నీ మనసు మాత్రం చాలా మంచిది. అప్పటి నుంచి మొదలు ఇప్పటి వరకు నా ప్రతి అవసరంలో తోడుగా ఉంటూ నన్ను ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళ మూతి పగలగొట్టేవారివి. నిజంగా అర్జున్ నీలాంటి ఫ్రెండ్ నాకు దొరకడం మాత్రం నా అదృష్టం రా. అనాథనని నాతో ఎవ్వరూ ఫ్రెండ్షిప్ చేయలేదు. కొంతమంది పని కూడా ఇవ్వలేదు. కొంతమంది అయితే నువ్వు అనాథ వెధవ్వి, నీకు పని ఇస్తే డబ్బు తీసుకొని పారిపోతే అని కూడా అవమానించారు. కానీ కొంతమంది మంచివాళ్ళు కూడా ఉన్నారు. నన్ను నమ్మి పని ఇచ్చి నన్ను ఆదుకున్నారు. ఇంకా కాలేజీలో అయితే కొంతమంది మంచిగానే మాట్లాడేవాళ్ళు. కానీ ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్న గురించి గొప్పగా చెబుతూ నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. నిజంగా అనాథగా పుట్టడం నా తప్ప అర్జున్? నన్ను మరీ అంత నీచంగా ఎందుకు చూస్తారు నాకు అర్థం కావడం లేదు. ఎవరికి పుట్టావు, ఎక్కడ పుట్టావు, ఎంతమందికి పుట్టావు, ఇలాంటి ప్రశ్నలు విని విసిగిపోయాన్రా. కానీ నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నాకు ఆ ప్రశ్నలు కూడా వినిపించలేదు. ఎందుకో తెలుసా, ఎవడైనా నన్ను ఒక్క మాట తప్పుగా అన్నా కూడా నువ్వు నీ చేతికి పని చెప్పేవాడివి. అంతేకాదు, సీనియర్లను కొట్టిన రోజు రాత్రి నా బెడ్డుని నీ బెడ్కి అటాచ్ చేసి నీ పక్కకు వచ్చి పడుకొని నీ మీద చెయ్యి వేశాను. కానీ నువ్వు ఏమీ అనలేదు, సైలెంట్గా ఉన్నావు. నన్ను తిడతావనుకున్నాను. తిట్టినా కూడా పర్లేదు అని మళ్ళీ నీపై చెయ్యి వేసి గట్టిగా హగ్ చేసుకొని పడుకున్నాను. అప్పుడు నాకు మొదటిసారి నాన్న హగ్ అంటే ఎలా ఉంటుంది ఏమో అనిపించిందిరా. ప్రతిసారి నా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు. ప్రతిసారి నాకు సపోర్ట్ చేశావు. నేను ప్రేమించిన అమ్మాయితో నాకు పెళ్లి చేసి మంచి ఫ్యామిలీని ఇచ్చావు. అన్నిటికీ థ్యాంక్ యూ సో మచ్ రా. లవ్ యూ రా బావా అని చెప్పాడు శివ. ఏరా తాగిందెక్కిందా?
ఏదేదో మాట్లాడుతున్నావు. నువ్వు నా ఫ్రెండువురా. నీ కోసం చేయకపోతే ఎవరి కోసం చేస్తా చెప్పు. నువ్వు వాళ్ళు ర్యాగింగ్ చేస్తుంటే ఏడుస్తూ ఉన్నావు తప్పితే వాళ్ళని తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. అప్పుడేరా నువ్వు చాలా అమాయకుడివి, నీది చిన్నపిల్లల మనస్తత్వం అని అనుకున్నాను. నీకు ఎవరూ లేకపోతే ఏంటి, నేనున్నాను కదరా, ఎప్పుడు నీ తోడుగానే ఉంటాను. అర్థమవుతుందా? ఇంకోసారి ఎమోషన్లో పిచ్చి పిచ్చిగా వాగితే చంపేస్తాను వెధవా. అర్జున్ అలా అనగానే శివ చిన్నగా నవ్వుతూ తన కన్నీళ్లను తుడుచుకొని, ఇంతకీ అమ్మా నాన్న పెళ్ళికి వచ్చారు, పల్లవి వాళ్ళ నాన్న మాత్రమే వచ్చారు. మరి పల్లవి అమ్మ ఎందుకు రాలేదు నా పెళ్ళికి అని అడిగాడు శివ. నిజానికి నేను పల్లవి వాళ్ళ నాన్నకి కూడా విషయం చెప్పలేదురా. కేవలం అమ్మా నాన్నకి విషయం చెప్పాను అంతే. అమ్మా నాన్న అత్తయ్య మామయ్యతో ముందు రోజు రాత్రి మేము ఊరికి వెళ్తున్నాము, కాస్త పొలం కాడ పనులు చూడండి అని చెప్పారంట. అయితే ఎందుకు అని అత్తయ్య అడగడంతో అమ్మ నీ గురించి మొత్తం విషయం చెప్పింది. అయితే మామయ్య కూడా నేను కూడా వస్తాను అని అన్నాడంట. అందుకే తీసుకొని వచ్చారు. పల్లవి వాళ్ళ నాన్నది చాలా మంచి మనసు. పెళ్లి తర్వాత నన్ను హక్ చేసుకొని నన్ను ఇంక నుంచి బాబాయ్ అని పిలువు. నీకు మేమందరం ఉన్నాము. నువ్వు ఒంటరివాడివి అని అస్సలు ఫీల్ కాకు అని చెప్పాడు. నిజంగా పల్లవిలాగా ఆయన మనసు కూడా చాలా మంచిదిరా అన్నాడు శివ. అర్జున్ చిన్నగా నవ్వాడు. మరి పల్లవి ఉన్ను పిన్ని ఎందుకు రాలేదు అని అడిగాడు శివ. ఏమో, అది నీ చెల్లికి తెలియాలి అన్నాడు అర్జున్. అదే సందర్భంలో బెడ్రూమ్లో కూర్చున్న శివాని అండ్ పల్లవి మాట్లాడుకుంటూ ఉన్నారు. పల్లవి నువ్వు మా పెళ్ళికి ఎందుకు రాలేదు, మేమెవరము తెలియదు అని అంది శివాని. లేదు శివాని, నాకు శివ అన్నయ్య ముందే తెలుసు. అప్పుడప్పుడు ఆయన అత్తకు వాట్సాప్లో ఫోటోలు పంపించేవాడు. అలా శివ అన్నయ్యతో దిగిన పిక్స్ చూశాను. ఆయన ఎప్పుడు ఎవరితో ఎక్కువగా మాట్లాడు, కానీ శివ అన్నయ్యతో మాట్లాడుతున్నాడు అంటే శివ అన్నయ్య చాలా మంచివాడు అని అర్థమైంది. అందుకే వీళ్ళ ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్గా ఉంది అని కూడా అర్థమైంది. అయితే అత్తయ్య మామయ్యకి మీ పెళ్లి విషయం చెప్పాక నాన్న మాత్రం వస్తాను అన్నాడు. ఎందుకంటే అందరూ వస్తే అక్కడ చూసుకొని వారు ఎవరూ లేరు, కాబట్టి నేను అమ్మ ఇక్కడే ఉన్నాము అని చెప్పింది పల్లవి. సో శివాని పెళ్ళికి వెళ్ళిన మూడో వ్యక్తి ఎవరు అంటే శివాని వాళ్ళ నాన్న అన్నమాట. అదంతా సరే, కానీ ఇప్పుడు మీ లైఫ్ ఎలా ఉంది పల్లవి అని అడిగింది శివాని. ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాం అని సంతోషంగా చెప్పింది పల్లవి. నీ ఫేస్ ఏంటి 1000 వోల్ట్ బల్బులు వెలిగిపోతుంది, ఏంటి సంగతి అని అడిగింది శివాని. సంగతి ఏం లేదు అంది పల్లవి సిగ్గుపడుతూ. సరే కానీ నువ్వు చెప్పు, ఎప్పుడు చూసినా ఫోన్లోనే మాట్లాడుతూ నన్ను చూడ్డానికి ఒక్కసారి కూడా ఇక్కడికి రావు అని అలిగినట్టు ఫేస్ పెట్టింది పల్లవి. అబ్బా చా, తమరు వచ్చినట్టు ఎప్పుడు పెళ్ళైనప్పుడు ఇక్కడికి వచ్చిన కొత్తలో వచ్చావు, మధ్యలో 1-2 సార్లు వచ్చావు అంతే. ఇప్పటి వరకు అక్కడికి ఎప్పుడూ రాలేదు. నువ్వే రావచ్చుగా పల్లవి అని అంది శివాని. నీకు తెలుసుగా శివాని, నాకు ఒంటరిగా రావాలంటే భయంగా ఉంటుంది. ఆయనేమో ఇంట్లో ఉండరు, ఎప్పుడు ఆఫీస్కి లీవ్ పెట్టకుండా రెగ్యులర్గా పోతూ ఉంటాడు. పని రాక్షసుడు. శివ అన్నయ్య కూడా అలానే. కనీసం ఆదివారమైనా ఉంటారు అంటే ఆ రోజు మాత్రం ఫుల్గా రెస్ట్ తీసుకుంటారు. ఇంకెక్కడ నన్ను బయటకు తీసుకొస్తారు చెప్పు అని అంది పల్లవి. ఏదో అప్పుడప్పుడు శివ అన్నయ్య అండ్ కన్నయ్య వచ్చి తనకు నచ్చింది వండమని చెప్పి కడుపు నిండా తిని కాసేపు సరదాగా మాట్లాడి వెళ్ళేవాడు. ఇలా వాళ్ళు బెడ్రూమ్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. బాల్కనీలో కూర్చున్న శివ, అవును బావా, నువ్వు రేపు ఆఫీస్ పని మీద ఊరికి వెళ్తున్న విషయం చెల్లికి చెప్పావా అని అడిగాడు. అర్జున్ గట్టిగా ఊపిరి తీసుకొని, లేదురా, ఈరోజు చెప్పాలి. నేను ఊరికి వెళ్తున్నాను అంటే మీ చెల్లి ఇల్లు పీకి పందిరి వేస్తుంది. ఇంతవరకు తనని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. ఆఫీస్కి వెళ్ళినా సాయంత్రం వరకు ఇంటికి వచ్చేవాణ్ణి. కానీ ఇప్పుడు పూర్తిగా ఒంటరిగా వదిలేసి 2-3 రోజులు వెళ్ళాలి అంటే తాను ఖచ్చితంగా ఏడుస్తుంది. అయినా తను ఇక్కడ ఒంటరిగా ఎలా ఉండనిస్తాం అనుకున్నావు బావా? చెల్లిని రేపు మాతో పాటు ఇంటికి తీసుకొని వెళ్తాం. నువ్వు ఆఫీస్ పని ముగించుకొని వచ్చే వరకు మాతోనే ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడకు. భయమేలా ఈ శివ ఉండగా అని ఫన్నీగా అంటూ, నువ్వు హ్యాపీగా వెళ్ళి ఆఫీస్ పని ముగించుకొని వచ్చేయి అన్నాడు శివ. శివ అన్న మాటకు అర్జున్ చిన్నగా నవ్వుకుంటూ, నేను కూడా నిన్ను అదే అడుగుదామనుకున్నాన్రా. కొన్ని రోజులు పల్లవి మీతో పాటు ఇంటికి తీసుకొని వెళ్ళమని అడుగుదామనుకున్నా, కానీ నువ్వే అనేసావు.
ఈ విషయం నీతో శివానీతో ఈరోజు మాట్లాడదామని అనుకున్నాను. ఏంటి బావా పరాయివాడిలాగా అడుగుదామనుకుంటున్నాను పర్మిషన్ అడుగుతాను అంటున్నావు. అయినా మాకు తెలీదా? పల్లవి నా చెల్లి. నువ్వు లేనప్పుడు నా చెల్లి మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను. నువ్వు వచ్చేంతవరకు భద్రంగా చూసుకుంటాము. నువ్వే మాకు చెప్పాల్సిన అవసరం లేదు అని బుంగమూతి పెట్టుకుంటాడు. సరే సరే ఇంకా బుంగమూతి తీసేయ్, చూడలేక చస్తున్నాను. ఎప్పుడు చూడు ఆడపిల్లలా బుంగమూతి పెడతావు అని కసిరాడు అర్జున్. అలాగే శివ, నేను ఆఫీస్ వర్క్ మీద ఊరికి వెళ్ళి వచ్చాక పల్లవికి నా గతం గురించి చెబుదామనుకుంటున్నాన్రా. అలాగే కొన్ని రోజులు లీవ్ తీసుకొని నేను పల్లవి కలిసి ఊరికి వెళ్దామనుకుంటున్నాను. మీరు కూడా వస్తారా అని అడిగాడు అర్జున్. మంచి డెసిషన్ తీసుకున్నావు బావా. చెల్లికి నిజం చెప్పు. నీ మనసులోని బాధని తనతో పంచుకో. ఖచ్చితంగా చెల్లి అర్థం చేసుకుంటుంది. కానీ బావా, నువ్వు ముందే తనకి నీ గతం గురించి నిజం చెప్పి ఉంటే బాగుండు అన్నాడు శివ. నాకు ఆ టైంలో నా గతం గుర్తుకు రాలేదురా. తను ఎక్కడ నా నుంచి దూరంగా వెళ్తుందో, నేను తనకి దూరంగా ఉంటే అనే ఆలోచన మాత్రమే వచ్చింది. అందుకే తనని నా సొంతం చేసుకున్నాను. నాకు తెలుసు పల్లవి నన్ను అర్థం చేసుకుంటుంది అని అనుకుంటున్నాను. తనకి పూర్తిగా నా గురించి నిజం చెప్పి తనని ఊరికి తీసుకువెళ్ళి అమ్మకి కూడా క్షమాపణ చెప్పాలి. అండ్ నువ్వు కూడా నీ ఆఫీస్లో పని అంతా కంప్లీట్ చేసుకో. ఒక వారం రోజులు లీవ్ పెట్టి మనందరం కలిసి ఊరికి వెళ్దాం అన్నాడు అర్జున్. ఓకే బావా అన్నాడు శివ. అంతా ఓకే కానీ నా చెల్లికి ఆ 3 ముక్కలు చెప్పావా? 3 ముక్కలా? ఏంట్రా అది? అదే బావా, ఐ లవ్ యూ అని. శివ అలా అనగానే అర్జున్ తల అడ్డంగా ఊపి, లేదురా ఇంకా చెప్పలేదు. కానీ నేను ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశా. అప్పుడు తనకి నా మనసులోని మాట చెప్తా అని అన్నాడు. ఏంటి బావా ఆ సర్ప్రైజ్? నాకు కూడా చెప్పవా? లేదు చెప్పనుబే, నాకు తెలుసు నీ నోట్లో మాట ఆగదని. నువ్వు నా సర్ప్రైజ్ని ఖచ్చితంగా నీ చెల్లికి చెప్తావు. అందుకే నేను అస్సలు నీకు చెప్పను బావా అని అలిగినట్టు మొహం పెట్టాడు. అందరం కలిసి ఊరికి వెళ్ళాక అక్కడే ప్లాన్ చేశాను. అంతవరకు వెయిట్ చెయ్యి. ఓకే ఓకే, తొందరగా పని ముగించి వచ్చేయి. మనందరం కలిసి ఊరికి వెళ్దాం. అయినా సర్ప్రైజ్ కోసం నేను కూడా వెయిటింగ్. అలా కాసేపు సరదాగా మాట్లాడుకొని సాయంత్రం అవ్వడంతో ఇంక మేము వెళ్తాంరా అని లేచి బాల్కనీ డోర్ తీసి బెడ్రూమ్లోకి వెళ్ళాడు శివ. అక్కడ ఇద్దరు లేడీస్ తమ ముద్దుల కన్నయ్యతో ఆడుకుంటూ ఉన్నారు. వాడు ఎప్పుడో లేచి శివానీతో పల్లవితో ఆడడం మొదలుపెట్టాడు. శివ లోపలికి రావడం చూసి తన చిన్న చిన్న చేతులు చాపాడు ఎత్తుకో అన్నట్టు. శివ చిన్నగా నవ్వి బెడ్పై ఉన్న బాబుని తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టుకొని, వెళ్దామా శ్రీమతి గారు అని అన్నాడు శివ. హా వెళ్దామండి, ఇప్పటికే లేట్ అయింది. మళ్ళీ రేపు పొద్దున ఆఫీస్కి వెళ్ళాలి కదా అని అంది శివాని. అప్పుడే వెళ్ళిపోతారా? ఈరోజు ఇక్కడే ఉండొచ్చు కదా శివ అన్నయ్య అని అలిగినట్టు ఫేస్ పెట్టి అడిగింది పల్లవి పాప. లేదురా, రేపు ఆఫీస్లో చాలా అర్జెంట్ మీటింగ్ ఉంది, వెళ్ళాలి అన్నాడు. ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సరే అని ఒప్పుకుంది పల్లవి. అప్పటికే అర్జున్ కూడా బెడ్రూమ్లోకి వచ్చేశాడు. నలుగురు కలిసి బయటకు నడిచారు. బాబుని శివ ఎత్తుకున్నాడు కదా, అందుకే నలుగురు కలిసి బయటకు నడిచారు అని రాశాను. వాళ్ళు బయటకు వచ్చేసరికి అప్పుడు కాసేపు రెస్ట్ తీసుకొని లేచిన రంగనాథ్ గారు వచ్చి సోఫాలో కూర్చున్నారు. కాసేపటికి వాళ్ళు రావడం చూసి ఇంక వెళ్దామా శివబాబు అని అన్నాడు రంగనాథ్ గారు. హా మామయ్య వెళ్దాం అని బయటకు నడుస్తూ ఉంటే పల్లవి వాళ్ళని ఆపి ఒక్క నిమిషం నేను ఇప్పుడే వస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది. తను కిచెన్లోకి ఎందుకు వెళ్ళిందా అని అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కానీ పల్లవి వాళ్ళ చూపులు పట్టించుకోకుండా ఒక 5 నిమిషాల తర్వాత పెద్ద క్యారేజ్ పట్టుకొని వచ్చి శివాని చేతిలో ఇచ్చింది. ఏంటిది పల్లవి అని అడిగింది శివాని. ఇది మీకోసం క్యారేజ్ కట్టాను. పొద్దున మీకోసం చాలా వంటలు వండాను. మీరు ఈరోజు నైట్ ఇక్కడే ఉంటారు అనుకొని, కానీ మీరు వెళ్తాను అంటున్నారు. అందుకే మీకోసం క్యారేజ్ కట్టాను. ఇంటికి వెళ్ళాక వాటిని కొంచెం హీట్ చేసుకొని తినండి. శివాని, ఇంటికి వెళ్ళాక ఏం పని పెట్టుకోకు, తినేసి పడుకోండి ఓకేనా అని చెప్పింది పల్లవి నవ్వుతూ. అందరూ ఆమె చూపించే ప్రేమకి సంతోషపడిపోయారు. ఒకసారి శివాని పల్లవిని గట్టిగా హక్ చేసుకొని సరే మేము వెళ్తున్నాము అని అందరూ బయలుదేరారు. మెయిన్ డోర్ తీసుకొని బయటకు వెళ్తుంటే శివ చేతిలో ఉన్న శివాంష్ పల్లవి వైపు చేతులు చాపాడు.
ఎత్తుకో అన్నట్లు. పల్లవి బాబుని తీసుకొని ముద్దులు పెడుతూ ఉంది. ఐ మిస్ యూ కన్నయ్య, ఈ అత్తయ్యను చూడడానికి అప్పుడప్పుడు రా కన్నయ్య అంటూ వాడి బుగ్గల మీద మొత్తం ముద్దులు పెడుతుంది. శివాంష్ కూడా పల్లవి బుగ్గల మీద ముద్దులు పెడుతూ చిన్నగా తన పెదాల మీద కూడా ముద్దులు పెట్టాడు. అంతే, ఆ సీన్ చూసిన అర్జున్ జలసీ పీక్స్లోకి వెళ్ళింది. వెంటనే పల్లవి చేతిలో ఉన్న బాబుని తీసుకొని హగ్ చేసుకొని వాడి చెవిలో, ఇంకొక్కసారి నా పెళ్ళాన్ని ముద్దు పెట్టుకున్నావనుకో, అల్లుడని కూడా చూడను, నీ బుగ్గలు కొరికేస్తాను, లిటిల్ రాస్కెల్, ఏమనుకున్నావో అని వార్నింగ్ ఇచ్చాడు. అర్జున్ చెప్పింది అర్థం కాలేదు, కానీ అర్జున్ గుర్రుగా చూసేసరికి శివాంష్ కూడా అర్జున్ వైపు గుర్రుగా చూడడం మొదలుపెట్టాడు. అలా మామ అల్లుళ్ళు ఒకరినొకరు గుర్రుగా చూసుకోవడం చూసిన అందరూ ఏం జరిగిందో అర్థం కాక ఒకరి మొహాలు ఒకరు అమాయకంగా చూసుకుంటున్నారు. కానీ ఆ విషయం మొత్తం అర్థమైన శివ మాత్రం చిన్నగా నవ్వుకొని అర్జున్ చేతిలో ఉన్న బాబుని తీసుకొని అర్జున్ చెవి దగ్గర వెళ్ళి, ఏంటి బావా జలసీగా ఫీల్ అవుతున్నావా, నా చెల్లిని వాడు ముద్దు పెట్టాడు అని నవ్వుతూ అన్నాడు. అలా అనేసరికి శివ డొక్కలో ఒకటి మోచేత్తో పొడిచాడు అర్జున్. అసలు వీళ్ళ ముగ్గురు మధ్యలో ఏం జరుగుతుందో తెలియని ఇద్దరు ఆడలేడీస్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు, ఏంటి అన్నట్లు. అర్జున్ కొట్టడంతో శివకి ఒక కన్నింగా నవ్వుతూ, పల్లవి అమ్మ, రేపు నువ్వు నీ బట్టలు బ్యాగ్లో సర్దుకో, రేపు సాయంత్రం కల్లా నిన్ను వచ్చి మన ఇంటికి తీసుకువెళ్తాను అని అన్నాడు శివ. ఎందుకన్నయ్యా అని అంది పల్లవి. అయ్యో నీకు తెలియదా, రేపు మీ ఆయన ఆఫీస్ పని మీద ఊరికి వెళ్తున్నాడు, 2-3 రోజులు పడుతుంది, మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఈ విషయాన్ని నీకు చెప్పలేదా అని అమాయకంగా మొహం పెట్టి అన్నాడు. అంతే, అప్పటికి పల్లవి మొహం కోపంతో ఎర్రబడింది. నాకు ఈ విషయం చెప్పలేదు అని మనసులోనే అనుకుంటూ శివానీకి రంగనాథ్ గారికి బాయ్ చెప్పేసి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అర్జున్తో మాట్లాడకుండా మెయిన్ డోర్ వేసేసి డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకొని ముసుగు వేసుకుంది. అర్జున్ సోఫాలో కూర్చొని, అబ్బా ఈ శివగాడు ఉన్నాడు చూడు, నోటిదూల ఎక్కువ వెదవకి, భలే ఇరికించి వెళ్ళాడు వాడి చెల్లి దగ్గర. రాత్రి మొత్తం కొంచెం బుజ్జగించి విషయం చెప్పాలి అనుకున్నాను, కానీ వీడు ఒకేసారి చెప్పేసరికి దీనికి ఫుల్ కోపం వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎలా బుజ్జగించాలో ఏమో అని మెల్లగా అడుగు వేసుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేసి పల్లవి పక్కన చేరాడు. పల్లవి బెడ్ చివరన ఒక పక్కన తిరిగి ఫుల్ దుప్పటి ముసుగు వేసుకొని కాళ్ళు ముడుచుకొని పడుకుంటుంది. పల్లవి భుజాలపై మెల్లిగా తలపెట్టి బంగారం అని గారంగా పిలిచాడు. పల్లవి పాప నుండి నో రెస్పాన్స్. మళ్ళీ పిలిచాడు, బంగారం ఇటు చూడవే అని. పల్లవి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు, కానీ చిన్నగా వెతుకుతున్నట్టు శబ్దం మాత్రం వినిపించింది అర్జున్కి. ఇక్కడ శివ వాళ్ళు ఇంటికి వచ్చాక శివానీతో కోటింగ్ పడింది. ఎందుకలా చెప్పావు అన్నయ్య, చెప్పేవాడు కదా అని శివాని ఫుల్గా తిట్టి నెత్తిపై 4 సార్లు మెట్టింది. అది చూసిన శివాంష్, నేనే కాదు అమ్మతో మా డాడీ కూడా దెబ్బలు తింటాడు అని జాలిగా చూశాడు శివ వైపు. మొత్తానికి శివ బాబు వెళ్తూ ఇద్దరి మధ్య పెట్రోల్ పోసి మంట పెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా మంటని చల్లార్చడానికి మా అర్జున్ బాబు ఎన్ని తిప్పలు పడతాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. కొనసాగుతుంది. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.